ఉత్తరప్రదేశ్లో ఒక డిఐఓఎస్ డిపార్ట్మెంట్లో ప్యూన్గా పనిచేసేటటువంటి అతని పేరు ఇల్హాం ఉర్ రెహమాన్ షంసీ. ఇతను నకిలీ ఐడెంటిటీ ఉపయోగించి ప్రభుత్వ జీతాల ఖాతా నుండి 2024-26 నుండి 5 కోట్ల రూపాయలు ప్రభుత్వ సొమ్ముని వేరే ఖాతాకి మళ్లించేశాడు. ఇప్పుడు ఆ కుంభకోణం బయటపడింది. ఆ మొత్తం క్యాష్ని ఎవరెవరికంటే 7 మహిళలకి బదిలీ చేసేవాడు. వాళ్ళల్లో 2 వాడి పెళ్ళాలు, మిగిలిన వాళ్ళు వాడికి సంబంధించినటువంటి ఇతర అక్రమ సంబంధాలు ఉన్నవాళ్ళు. భార్య లుబ్నాకి 2,37,00,000, ఇంకో భార్య అజ్రాకానికి 2,12,00,000, ఫాతిమా అనే మహిళకి 1,03,00,000, నహీద్ అనేటటువంటికి 95,00,000, ఆఫియాకి 80,00,000, పర్వీన్కి 48,00,000, అష్కారాకి 95,00,000. వాళ్ళందరూ మహిళలకి వాడు పంపించుకొచ్చాడు గవర్నమెంట్ సొమ్ముల్ని. దాని మీద వాళ్ళు పోలీసులు ఇప్పుడు అరెస్ట్ చేశాక డబ్బులు చూస్తే వాళ్ళ దగ్గర ఎవరి దగ్గర డబ్బులు లేవు. 1,000 రూపాయలు 2,000కి మించి అకౌంట్లు లేవు. అడిగారు వాళ్ళని పోలీసులు, ఏమ్మా మీరు అంటే ప్రెస్ మీట్ పెట్టి అడిగినప్పుడు, ఏమ్మా మీరు మీ అకౌంట్లోకి ఎట్ట డబ్బులు వచ్చినాయి, మీరు ఏ ఉద్యోగం చేయట్లేదు అంటే, అల్లా డబ్బులు ఇచ్చాడు వేస్తున్నాడు మా అకౌంట్లో అనుకున్నామని చెప్తున్నారు. ఇది వాళ్ళకి సంబంధించింది. ఇలాంటి విచిత్రాలు కూడా జరుగుతుంటాయి అన్నమాట.